వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ముగింపు రోజున చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. కొంతమంది రిపోర్టర్స్ ఏదో అడిగినట్టున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఆయన మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఆయన ఏదో బూతు మాట్లాడాడు అన్నట్టు, లేదంటే ఆయన ఏదో తప్పు మాట్లాడాడు అన్నట్టుగా విమర్శిస్తున్నారు, సాక్షి మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ఆయన వాస్తవమే చెప్పారు. ఎవరు కూడా నష్టాలకు ప్లాంట్లు నడపరు కదా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పునాదిగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. మొదట్లో కొంతకాలం లాభాల్లోనే నడిచింది, తర్వాత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరిగింది. కేంద్రం దీని మీద పార్లమెంట్లో కూడా ప్రకటన చేసింది. జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేదు, ప్రభుత్వం వైపు నుంచి చేయొద్దు అని ప్రయత్నం చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆ ప్రయత్నాలన్నీ ఆగినాయి. 12,000 కోట్ల రూపాయల గ్రాంటు కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కార్మికులదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాల్లో నడుస్తూ ఉంటే విశాఖ ఉక్కు మాత్రమే నష్టాల్లో ఎందుకుందో ఆలోచించండి. 12,000 కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చారు, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం, సెక్యూరిటీలు ఇచ్చాం, అయినా కానీ చాలదంటే అలా. ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది, మీరంతా కష్టపడి పనిచేయాలి. ట్యాక్స్ పేయర్స్ అంటే ప్రజల సొమ్ము ఇది. ప్రభుత్వం నిధులు ఇస్తుందంటే అది ప్రజల సొమ్ము ఇస్తున్నట్టే. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉండి బెదిరిస్తే ఎలా అని ఆయన మాట్లాడారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తానన్నారు. ఏ యాజమాన్యం కూడా ఊరికే జీతాలు ఇవ్వదు కదా అని కూడా అన్నారు. ఆయన వాస్తవమే చెప్పారు, ఎవరు కూడా ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వరు కదా. ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో నడుస్తూ ఉంటాయి, కానీ పబ్లిక్ రంగ సంస్థలు మాత్రం క్రమంగా నష్టాల్లోకి పోవటం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. చాలా సంస్థలు, స్టీల్ ప్లాంటే కాదు, ఐడిపిఎల్ లాంటి సంస్థలు కూడా చాలా నష్టాలు, మూతపట్టడం అనేది జరిగిపోయినాయి. ఈ కారణం ఏంటి అంటే అందరికీ తెలుసు, యాజమాన్య స్థానంలో ఉండేవాళ్ళ అవినీతి, అలాగే కార్మికుల్లో అంకిత భావం లేకపోవటం. ఇది మంద కాదులే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది ప్రభుత్వం ఉందలే అనే ఫీలింగ్ ఉంటుంది. తర్వాత కార్మిక సంఘాలు ఉంటాయి, ఆ సంఘాల నేతల బ్లాక్మెయిల్ తరహా డిమాండ్లు, వీటన్నిటి మూలంగా పబ్లిక్ రంగ సంస్థలు కుదేలు అయిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే 12,000 కోట్లు గ్రాంట్ కేంద్రం ఇచ్చింది. అయినా కూడా అవి చాలవు, పాత బాకీలకే సరిపోతున్నాయి అవన్నీ కూడా. కాబట్టి మీరు ఇంకా మాకు ఏదో చేయాలి, ప్రైవేటు పరం ఆగదు, ప్రైవేటు పరం చేసే ఆలోచనతోనో కేంద్రం ఉంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకపోయినా, ఏం ప్రయత్నం చేయకపోయినా ఈ సంఘాలు ఆయన తప్పట్ల, ఆయన విమర్శించే సాహసం చేయాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో ఒక రకంగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళంతా రెచ్చిపోతున్నారు. ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని ప్లాంట్ని లాభాల్లోకి తేవడానికి కృషి చేయాలి, కానీ ఏదో ఒక రకంగా వీళ్ళు వంకలు పెడతా ఉన్నారు. విశాఖ ప్లాంట్కి మైన్స్ లేవు, అవి ఉంటే లాభాల్లోకి వస్తాయని చెప్తా ఉన్నారు. మరి గతంలో కూడా మైన్స్ లేవు, అప్పుడు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచింది కదా, అప్పుడు ఎందుకు నడిచింది, ఇప్పుడు ఎందుకు నడవట్లేదు? కేంద్రం మైన్స్ కేటాయింపులో కొంత వివక్ష చూపిస్తున్నమాట నిజం, కొంత కాదు బాగా. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలకు ఇచ్చినట్టుగా ఈ మైన్స్ అలొకేషను పబ్లిక్ రంగ సంస్థలకు ఇవ్వట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో కాలం నుంచి మైన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నా కూడా కేంద్రం ఆ విషయంలో సహకరించలేదు. కానీ అదొకటే నష్టాలకు కారణం అని చెప్పలేం. ఇప్పుడు మన చైనా, కొరియా తీసుకుంటే వాళ్ళు విదేశాల నుంచి ఐరన్ ఓర్ దిగుమతి చేసుకుంటారు, బొగ్గు దిగుమతి చేసుకుంటారు, అయినా కూడా అక్కడ ప్లాంట్లు లాభసాటిగా నడుపుతున్నారు. కాబట్టి ఇది ఒక సాకని మాత్రమే అనుకోవాలి, చిత్తశుద్ధి లేకపోవటమే ప్రాబ్లం. ఏంటంటే ఉన్నత స్థానాల్లో పనిచేసే సీఎండీల అవినీతి, బాధ్యత లేని కార్మిక సంఘాల నేతలు, వీళ్ళంతా కూడా ప్రాబ్లం. విశాఖ ఉక్కు సీఎండీలుగా పనిచేసిన వాళ్ళలో అతి కొద్ది మంది మినహా అందరూ కూడా 100 కోట్లకు పైన సంపాదించిన వాళ్ళే, కమిషన్లు నొక్కేసిన వాళ్ళే. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు బొగ్గు కొనాలనుకోండి, బొగ్గుని గట్టిగా బేరం చేసి తక్కువ రేటు కొనవచ్చు, కానీ వీళ్ళు కమిషన్లు నొక్కేసి ఎక్కువ ధర చెల్లిస్తారు. టన్నుకు 100-200 ఎక్కువ చెల్లించారంటే అయిపోయారు. సో ఆ రకంగా అవినీతి కారణంగా ఆర్థిక భారం పెరుగుతుంది, ఆర్థిక భారం పడింది ప్లాంట్ మీద. అలాగే యూనియన్ నాయకులు, నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 500 మంది యూనియన్ నాయకులు అనే పేరుతో స్టీల్ ప్లాంట్లో విధులకు వెళ్ళరు. దాని మూలంగా ఎవరికి నష్టం? ఆ విషయంలో ఎందుకు ప్రెజర్ చేయరు వాళ్ళ మీద, వచ్చి పనిచేయండి అని.
అలాగే కింది స్థాయి సిబ్బందిలో కొంతమంది వాళ్ళకు బదులుగా వేరే వాళ్ళని విధి నిర్వహణకు పంపిస్తారని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళేమో బయట పనులు చూసుకుంటారన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. దీన్ని మనం ప్రైవేట్ రంగంలో ఊహించలేం. అలా చేస్తే ఊరుకోరు, వెంటనే ఇంటికి పంపించేస్తారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నడుస్తూ ఉంటుంది. అట్లా ప్రైవేట్ రంగంలో అలా జరగదు కాబట్టి ప్రైవేట్ సంస్థలు లాభాల్లో ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల పాలవుతున్నాయి. యాజమాన్యం నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంకిత భావంతో ప్లాంట్ని నిలబెట్టుకోవాలి, మనం బతకాలి అన్న సంకల్పంతో పనిచేస్తేనే ప్లాంట్ 4 కాలాల పాటు నిలబడుతుంది. అలా కాకుండా డిమాండ్లు ధర్నాలు అంటే అసలుకే మోసం వస్తుంది. కేంద్రం ఎప్పుడెప్పుడు అని ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రకంగా ప్లాంట్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో వాళ్ళు చిత్తశుద్ధిని శంకించలేము. కేంద్ర పరిశ్రమల మంత్రిని అక్కడికి తీసుకొచ్చారు, కుమారస్వామిని తీసుకొచ్చారు, చూపించారు, పరిస్థితిని వివరించారు. అలాగే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా పరిస్థితి వివరించారు. అందుకే కేంద్రం కూడా గతంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనేక సార్లు ప్రకటనలు చేశారు, ప్రైవేటైజ్ చేస్తామని. ఇటీవల కాలంలో ఆ ప్రకటనలు కూడా ఆపేశారు వాళ్ళు. ఈ 4 ఏళ్ల పాటు ప్లాంట్కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అది ఉద్యోగులు, కార్మికుల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.